వైద్యుడి కంటే పరమ వైద్యుడు యేసు ప్రభువు కాబట్టి ఆయన యొక్క జీవిత కాలంలో ఎంతో మందిని లేపారు, స్వస్థతనిచ్చారు. కుంటి వారికి నడక, చెవిటి వారికి వినుకుడు, మూగి వారికి మాట్లాడుటకు, తర్వాత సుస్థి బలహీనులకు బలము, చనిపోయిన వారికి లేపడము చేశారు. కాబట్టి అలాంటి యొక్క మహాత్ముడు నాకు ఈ యొక్క సేవను అందించారని ఉద్దేశంతో నా చేతులు కూడా ప్రతి ఒక్కరికి నేను సహాయం చేయాలని ఉద్దేశంతో నేను చాలా సంతోషించాను. అది తర్వాత వెంటనే కోయిలకుంట్లలో మొదట్లో కోయిలకుంట్లలో, తర్వాత అక్కడ కోయిలకుంట్ల మొదటిగా మన యొక్క జేఎంజే సభను స్థాపించడం కాదు, ఆ యొక్క హాస్పిటల్ మొదలుపెట్టినప్పుడు అక్కడ ఎవరు లేరని చెప్పేసి నన్ను అక్కడికి పంపారు. అక్కడ పంపినప్పుడు అది కూడా పల్లెటూరు అయినప్పటికీ కూడా అక్కడ కూడా నేను సంస్థలో పనిచేసి ఒక 5 సంవత్సరాలు పని చేసిన తర్వాత వెంటనే మళ్ళీ సత్తెనపల్లికి వచ్చేసాను. సత్తెనపల్లిలో అడ్మినిస్ట్రేటర్గా ఉండిపోయాను. ఆ యొక్క స్థలంలో కూడా ఎంతోమందికి నా యొక్క సేవలు అందించాను. ఆ తర్వాత 1977లో పెను తుఫాను ఒకటి వచ్చింది. అది నాగాయలంక కృష్ణా డిస్టిక్, అంటే విజయవాడ కృష్ణా డిస్టిక్లో చేరింది. ఆ యొక్క తుఫాన్లో ఎంతోమంది మనుషులు చనిపోయారు. ఆ యొక్క బాధలు పడడానికి చూసినప్పుడు నాకైతే ఉండలేకపోయాను. ఆ రోజుల్లో మా యొక్క సభ వాళ్ళు బయటికి పంపరు, ముఖ్యంగా చిన్న పిల్లలను బయటికి పంపడానికి వీలు లేదు. ఒంటరిగా కూడా పోకూడదు, ఎవరైనా పోతే కూడా జతగా ఉండాలి. రెండోది కూడా కాకుండా వాళ్ళు పోయినప్పుడు కూడా వాళ్ళ వొకేషన్ అనేది పోగొట్టుకుంటారని చెప్పేసి భయపడి ఎవరిని కూడా బయటికి పంపరు. అయినా కూడా నేను ధైర్యం చేసుకొని నన్ను ముందు 3 నెలలకు పంపినారు. 3 నెలలు పంపిన తర్వాత అప్పుడు అన్నమరియమ్మ గారు ప్రొవిన్షియల్గా ఉన్నారు. వాళ్ళు 3 నెలలు పర్మిషన్ తోటి పోయాను. 3 నెలల తర్వాత 6 నెలలు దానికి ఇచ్చారు. 6 నెలల తర్వాత 6 సంవత్సరాలు పొడిగిచ్చేశారు. అది ఆ యొక్క అవసరాన్ని బట్టి ఫాదర్ జెస్విట్స్ తోటి పనిచేశాను. అక్కడ కోట్లాది కోతులు మనుషులు చనిపోయినప్పటికీ కూడా ప్రపంచమంతా కూడా, దేశం అంతా కూడా అక్కడ యొక్క నాగాయలంకలో పని చేయడానికి బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, తర్వాత ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫారినర్స్ కానీ ఎంతోమంది వచ్చారు, ఎన్నో సేవలు అందించారు. అయినా కూడా నేను 6 సంవత్సరాలు అది మళ్ళీ వైండప్ చేసిన దాకంటే ఆ యొక్క విజయవాడకు సంబంధించింది కాబట్టి ఆ జెస్విట్స్ని తీసుకోవడానికి వాళ్ళకు ఓపిక లేదు కాబట్టి, వాళ్ళకు ఇష్టపడలేదు కాబట్టి మనల్ని తీసుకోమని అడిగారు. మనం కూడా చేతులు లేవు కాబట్టి, చేయడానికి శక్తి లేదు కాబట్టి వద్దని చెప్పాము. కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకు ఒప్పచెప్పడానికి మేము క్లోజ్ చేసేసి మొత్తం కూడా విజయవాడ డయాసిస్కు ఇచ్చేసి, అక్కడ బిల్డింగ్స్ అయినా సరే, ధనమైనా సరే, ధాన్యమైనా సరే, రూములైనా సరే మొత్తం కూడా వాళ్ళకు ఒప్పచెప్పేసేసి మేము వెనక్కు వచ్చేసేసాము. ఈ విధంగా నాగాయలంలో పనిచేసిన తర్వాత మరీ ముఖ్యంగా వాళ్ళ యొక్క బాధలు విన్నప్పుడు, వారి యొక్క కష్టాలు చూసినప్పుడు, వాళ్ళు ఏ విధంగా అంటే బాధపడ్డారని విన్నప్పుడు మాకు నిజంగానే మనసు ఇది అయిపోయింది. అంటే చాలా కష్టం అనిపించింది. అయితే ఏమి చేయలేకపోయాం. తుఫాను తోటి సొంతోళ్ళని పోగొట్టుకున్నారు, ధనమన్నీ పోయింది, తర్వాత మనుషులు కూడా వేరుపడిపోయారు. మరి ఒకరు హస్బెండ్ లేకుండా పెన్మిట్ లేకుండా హస్బెండ్ చనిపోయారు. ఎన్నో బాధలు వాళ్ళకు కలిగినాయి. అది అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ నన్ను తిరిగి 200 సంవత్సరంలో మా ప్రొవిన్షియల్ స్టెల్లమ్మ గారు నన్ను తమిళనాడుకు పంపించారు. అప్పుడు నాకు 60 ఏళ్ళు. అయినా కూడా నేను ఆ యొక్క మాట ప్రకారము పోకుండా, ఆ మాట ప్రకారం విని వాళ్ళకి విధేయించి, ఆ యొక్క భాష రాదు, ఆ యొక్క మనుషులు తెలియదు, అందులో మాకు ఇల్లు లేదు, అందులో మాకు స్థలం లేదు, అందులో మాకు అన్నం కూడా వేరు. మేము అక్కడ పోయి మరకానంలో మొదలుపెట్టాము. అప్పుడు మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ మాకు స్థలం లేక ఒక సాక్రిస్టీలో ఉండిపోయినాము. సాక్రిస్టీలో ఉండి అక్కడే పండుకొని, అక్కడే తిని, రాత్రిపూట గుడిలో పండుకోవడము, పగులుపూట సాక్రిస్టీలో ఉండడము, తర్వాత ఆ విలేజెస్ అన్నీ కూడా చూసుకొని ఆ యొక్క సేవలు మాకు అందించాము. అక్కడ మొదట్లో
పెద్ద ఒక డిస్పెన్సరీ అనేది మొదలుపెట్టాము. అక్కడ కూడా మనుషులకు ఎన్నో మందులు ఇస్తూ మనుషులకు కూడా నమ్మకం కలిగించి ఆ యొక్క గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి బోధనలు చేసి ప్రతి ఒక్కరికి మా యొక్క ప్రేమను మేము పంచుకున్నాము. అదేవిధంగా ఆ యొక్క గ్రామంలో చేసినప్పుడు తర్వాత చివరకు మాకు కొంతమంది తోడ్పడి, కొంతమంది ప్రజలైతే మంచి కోఆపరేషన్ అనేది వాళ్ళు చాలా మాకు ఇచ్చినారు. వాళ్ళ సహాయం ద్వారానే, వాళ్ళ యొక్క కోఆపరేషన్ ద్వారానే మా యొక్క సభను అక్కడ ఇప్పుడు మా యొక్క కాన్వెంట్లను చాలా, పాండిచేరి ఒకటి, ఎడియారపాలెం ఒకటి, తర్వాత మదురైలో పనిచేసి, ఆ తర్వాత మర్కానంలో పనిచేసి, తర్వాత ప్రస్తుతము చాలా డెవలప్ కూడా అయింది ఆ ఏరియా మొత్తం కూడా. అంతకుముందు చెన్నైలో తప్పితే మాకు ఎక్కడ లేదు. అయితే పాండిచేరి ఏరియాలో కూడా మేము వెళ్ళాలి, పోవాలి, అక్కడ కూడా మా యొక్క జేఎంజే సంస్థను ఒకటి బయలుపరచాలనే ఉద్దేశంతో పాండిచేరిలో కూడా మేము ఎంటర్ అయ్యాము ఆ టైం. ఈ మఠవాస జీవితం అనేది పూల బాట మాదిరి కాదు. ఇది కూడా మాకు జీవితంలో ఉన్నటువంటి ముళ్ళ బాట మాదిరి అనుకోవాలి. ప్రపంచం ఒకటే కాదు, ఎవరికున్న కష్టాలు వాళ్ళకందరికీ ఉంటాయి. అయితే కూడా దాన్ని భరించి సహించి దాని ప్రకారం నడుచుకున్న వాళ్ళే జయం పొందుతారు. ఇప్పుడు నేను 60 సంవత్సరాలు మఠ జీవితంలో ఉన్నానంటే దేవుడి యొక్క కృపే కానీ, నా యొక్క సొంత బలం కాదు, నా యొక్క శక్తి కాదు, నా యొక్క ధైర్యం కాదు. ఆ దేవుడు ఇచ్చినటువంటి బలం ఒక్కటేనని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కటి, మాకు కూడా ఫాదర్స్ అయినా సిస్టర్స్ అయినా కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు, తర్వాత అవుకుతవుకులు అన్నీ ఉంటాయి. మేము కూడా ఒక కుటుంబం మాదిరి జీవిస్తాము. అయితే జీవితంలో కూడా మానవ స్వభావం ఉంది కాబట్టి ఒకరొక మాట అన్నా, ఒకరొక చేష్టాలు చేసినా మనకు నచ్చకపోవచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే భరించవచ్చు, భరించలేకపోవచ్చు, లేకపోతే ఆ మనిషి ఇష్టం ఉండొచ్చు, మనిషి కష్టం మనకు అనిపించవచ్చు. అయినా కూడా అన్నిటి కూడా మనం ఓడ్చుకొని పోయినప్పుడే మన యొక్క జీవితము పూల బాట మాదిరి అనిపిస్తుంది. లేకపోతే మనం దాన్ని ఆలోచించుకుంటూ ఉన్నామంటే, దానిని మనం ఆలోచించుకుంటూ మనం చేస్తున్నామంటే మనకొక పూల బాటగా ఉండకుండా ముళ్ళ బాటలుగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరెవరి జీవితంలో కూడా అట్లా మ్యారేజ్ లైఫ్ అయినా సరే, ఇట్లా జీవితమైనా సరే, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలతోటి నిండుగా మెండుగా మనం అందరం కూడా బతకాలన్నటువంటి ఒక ఆశ నాకున్నది. కాబట్టి ఈ యొక్క ఆశను తీర్చడానికి మీకంటే మీ యొక్క కుటుంబాలలో పిల్లలు, తల్లులు ఉంటారు కాబట్టి మీకు అనేటువంటి దేవుడి సేవ చేయడానికి మీకు సమయం ఉండదు. కాబట్టి మాలాంటి వాళ్ళు కొంతమంది ఇట్లా దేవుడి దగ్గరికి వచ్చేసి మీ యొక్క కుటుంబాల కోసం, మీ యొక్క గ్రామాల కోసం, మీ యొక్క సంఘాల కోసం, మీ యొక్క మనుషుల కోసం, మీ యొక్క బిడ్డల కోసం మేమందరం కూడా ప్రార్థన చేస్తాము. మేము చేసే ప్రార్థన కూడా ఖచ్చితంగా దేవుడు వింటారని చెప్పడానికి లేదు. ఎందుకంటే మాలో కూడా లోపతోపాలు చాలా ఉంటాయి. అయినా కూడా మనం ఏం చేస్తామంటే దేవుని క్షమాపణ అడుగుతాం. దేవుని క్షమాపణ అడిగినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని మన్నిస్తారు. కాబట్టి ఆ యొక్క మన్నింపు కోసము మీకు ఇవన్నీ తెలిసి తెలియక, మీకు తెలిసి తెలియక మీరు చేయకుండా ఉండొచ్చు. అయితే మాలాంటి వాళ్ళము ఇంత చదివినా కూడా, ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, ఈ యొక్క ఇంత తర్బీదు పొందినప్పటికి కూడా మేము దేవుడి సేవలో ప్రార్థన చేస్తూ మీ అందరి కుటుంబాల కోసము ప్రార్థన చేయాలని యొక్క ఆశ ఒకటి మనలో ఉంటుంది. కాబట్టి మీ అందరూ ఆశీర్వదింపబడాలని మా యొక్క ఆశ. ప్రస్తుతము నా వయసు 84 సంవత్సరములు. నేను ఇప్పుడు రిటైర్డ్ సిస్టర్స్ దగ్గర ప్రశాంత నిలయంలో ఉంటున్నాను. మేము రోజంతా కూడా ప్రపంచం కోసము, ప్రతి ఒక్క కుటుంబం కోసము ప్రార్థన చేస్తాం. అయితే మా జీవితం తర్వాత
ఆ యొక్క దేవుడి వాక్యం ప్రచారం చేయడానికి మీరు కూడా మీ యొక్క పిల్లలను ప్రోత్సహించి ఆ పిల్లల ద్వారా ఒకరిని కానీ ఇద్దరిని కానీ మా కుటుంబంలో ఒక అబ్బాయిని గురువుగా చేయడాలో, ఒక సిస్టర్ను, ఒక ఆడపిల్లను అమ్మగారిగా చేయాలని చెప్పేసి మీరు రోజు కూడా ప్రార్థన చేయాలి. అదే విధంగా దేవుడి వాక్యం ప్రచారం చేయడానికి మీరందరూ కూడా కలిస్తేనే ఈ యొక్క దేవుడి వాక్యం ప్రచారం చేయడానికి వీలు పడుతుంది. లేదంటారా? దేవుడి వాక్యం ప్రచారం చేయలేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి? సృష్టించిన కర్త దగ్గరకు పోవాల్సి వస్తుంది. ఏ నిమిషంలో ఏ రోజు మనం వెళ్తామో తెలియదు. కాబట్టి ఆస్తిపాస్తుల కోసం మనం ఆర్భటించకుండా ప్రతి ఒక్కరం కూడా రోజు ఆ యొక్క దేవుని పిలుపు కోసము మనమే కాదు, మన కుటుంబమే కాదు, ప్రపంచంలో కూడా రావడానికి మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటారా? దేవుడి వాక్యము ముఖ్యము, దేవుడి యొక్క సందేశము ముఖ్యము, దేవుడి యొక్క పిలుపు అధికము. ఆ యొక్క పిలుపు అందుకున్న వాళ్ళ ఇండ్లల్లో కానీ, కుటుంబంలో కానీ, గ్రామంలో కానీ ఎలాంటి కూడా ఇబ్బందులు కానీ, ఇక్కట్లు కానీ ఉండవు. మరీ ముఖ్యంగా కుటుంబాలలో. మేము కూడా నేను చెప్పినట్టుగానే మేము ఒక సాధారణ కుటుంబము. ఈరోజు చెప్పాలంటే అందరూ కూడా ఎలాంటి తక్కువ లేకుండా బిడ్డలతోటి, పిల్లలతోటి వాళ్ళు సంతోషపడుతున్నారు. అదేవిధంగా మీ కుటుంబంలో కూడా ఒక ఒకేషన్ వచ్చేదానికి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. మీ యొక్క బిడ్డలను ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరికి కూడా మంచి మార్గంలో నడపడానికి పోవాలి. దీనికి కారణం ముఖ్యంగా బైబిల్ చదవడము, తర్వాత జపమాల చెప్పడము, తర్వాత పూజ సమయంలో పూజ చూడడము, తర్వాత దివ్యవాణి వాక్యం వినడము, ఇవన్నీ చేస్తేనే పిల్లలకు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు ప్రతి ఒక్కరికి చిన్న వయసు నుంచి పెద్ద వరకు కూడా సెల్లుతోటి మాట్లాడుతూ స్నేహాలు పోగొట్టుకుంటున్నారు. అది లేకుండా దేవుని స్నేహం వచ్చేటట్టు మీరు చూసుకోండి. ఈ విధంగా చేశారంటే మనం కూడా ఒక భాగస్థులమై ఉంటాము, దేవుడి సేవ చేసిన వాళ్ళం అవుతాము. మరీ ముఖ్యంగా దేవుడి యొక్క వాక్యాన్ని ప్రజ్వరిల్ల చేసినట్లు అవుతాము. కొన్ని సంవత్సరాల క్రితము కన్యాశ్రీ వృత్తి కరిగే క్రొవ్వొత్తి మాదిరిగా భారతమిత్రంలో మరీదాసు గారు రాశారు. అది నా జీవితంలో అక్షరాలుగా నెరవేరినట్టు నేను భావిస్తున్నాను. మరీ ముఖ్యంగా మీరు కూడా ఆ విధంగా చేయాలని చెప్పేసేసి మనము 10 మందికి ఆ యొక్క వెలుగును ప్రకాశింపచేస్తే ఆ యొక్క ఫలితం మనమే అనుభవిస్తాము మన జీవితం తర్వాత. నన్ను మలిచిన దేవా అని ప్రోగ్రాంకు నా జీవితము ఈ విధముగా పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ దివ్యవాణి యాజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు, నా యొక్క వందనములు అర్పించుకొంచున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.